ముందుగా అయితే ఓట్స్, మకానా అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని వాటిని పెన్నం మీద లైట్గా దూరగా వేయించుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా కొంచెం చల్లారనివ్వాలి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకూడదు అన్నమాట. చల్లారిన తర్వాత ముందుగా మనం ఏం చేయాలి అంటే డ్రై ఫ్రూట్స్ను మిక్స్ చేయాలి. డ్రై ఫ్రూట్స్ ఏంటేంటి తీసుకున్నానంటే 3 రకాలు తీసుకున్నాను. జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా వాల్నట్, ఈ 3 తీసుకున్నాను. తీసుకొని మిక్సీ పట్టి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఎందుకంటే అన్నీ కలిపి పడదామంటే ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ అనేది సరిగ్గా మెదగదనమాట. అందుకు దీన్ని సపరేట్గా పట్టి ఒక ప్లేట్లో వేసుకున్నాను. తర్వాత ఏంటి అంటే ఇంకా అదే ఓట్స్, మకానాన్ని మిక్సీ పట్టి ఒక ప్లేట్లో పౌడర్ లాగా వేసుకున్నాను. అలానే మిగతాది కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇక్కడ పక్కన మనం డ్రై ఫ్రూట్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా దీంట్లో కలిపి బాగా కలపాలన్నమాట. మిక్స్ చేయాలి రెండింటిని బాగా. ఇంకా ఏంటి అంటే నేను అదే దూరగా వేయించేటప్పుడు కొద్దిగా వాము, జీలకర్ర కూడా వేసాను ఓట్స్లో. అంటే సపరేట్గా వేయించి దీంట్లో కలిపాను అనమాట. ఎందుకంటే పిల్లలకు బాగా అరగడానికి అనమాట. ఖచ్చితంగా మర్చిపోకుండా వేసుకోవాలి. వేసుకుంటే బెటర్ అనమాట. కొంచెం కడుపు నొప్పి అలా రావు పిల్లలకి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా పట్టి పెట్టుకున్నంతా ఒక డబ్బాలో పెట్టుకున్నాను. ఏంటంటే అది నాకు ఒక 20 days, ఒక 50 days వరకు వస్తుంది. ఎవ్రీడే మార్నింగ్ 8కి అలా తినిపిస్తాను బాబుకి. దాన్ని ఎలా తయారు చేస్తాననేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఆ బిస్కెట్లు, ఆ డబ్బాలు మొత్తం బాబుకు సంబంధించినవి అనమాట. మా బాబు చూడండి బట్టలు ఉతుకుతున్నాడు, నా పని నేను చేసుకుంటుంటే. ఇంకా నెక్స్ట్ అట్లా ఒక సర్వ తీసుకొని అందులో ఒక గ్లాస్ నిండా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని ఒక 2-3 స్పూన్లు మనం ఎలాంక పట్టి పెట్టుకున్నాం కదా పౌడర్, ఆ పౌడర్ని కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి ఉంటారు లేకుండా. మా వాడు డబ్బాలు ఆగుతున్నాడు, వానికి కావాలంట. కింద ఉలగోయడానికి చూస్తున్నాడు. ఇంకా తర్వాత అలా ఉంటలుగా వచ్చింది. అది చల్లనీళ్ళు అనమాట. చల్లనీళ్ళలోనే బాగా కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగా బాగా కలిపిన తర్వాత ఇంకా గ్యాస్ అంటించి గ్యాస్ మీద ఉడకనివ్వాలి కొద్దిసేపు. ఎక్కువ ఏం అవసరం లేదు, జస్ట్ ఒక 5 minutes 6 minutesలో అయిపోతుంది. అలా ఉడికేటప్పుడు ఏంటి అంటే నేను ఒక చుక్క అంటే కొద్దిగా ఆవు నెయ్యి వేస్తాను, ఎక్కువ వేయను. అంటే చూడండి మీరే ఎంత వేయాలన్నది. అంత కొద్దిగా ఆవు నెయ్యి వేస్తాను. మెల్ట్ అవుతుంది దాంట్లోనే వేడికి. ఇంకా బాగా కలబెట్టాలన్నమాట మధ్యలో నెయ్యి బాగా కలిసేటట్టు. తర్వాత అలా వస్తుంది పొంగు, బాగా ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు అలా ఉడకనిచ్చి కొంచెం గట్టిగా దగ్గర పడేంత వరకు ఇంకా అట్లా ఉడకనివ్వాలి. లాస్ట్కు ఇట్లా అవుతుంది అనమాట. అయిన తర్వాత ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇంకా కొద్దిసేపు చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు తినిపించాలన్నమాట. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా టేస్ట్ ఉంటుంది, చల్లారితే అసలు తినబుద్ధి కాదు పిల్లలకి. మా వాడు కొంచెం ఏందో అనుకొని ఫస్ట్ తినడు, తర్వాత మళ్ళీ తింటాడు. రోజు డైలీ మార్నింగ్ ఇదే పెడతాను నేను మా బాబుకి అయితే. సో ఇది ఉగ్గు తయారు చేసే విధానము.